హలో గాయ్స్! చాలా రోజుల తర్వాత నాకెందుకో డ్రాయింగ్ వేయాలనిపించింది. నా బ్రెయిన్ కాస్త పని చెప్పాలనిపించింది. ఒక పెన్సిల్ తీసుకొని వెంటనే ఆ స్విచ్ బోర్డ్ మీదైతే పడిపోయాను. ఆగండి. స్విచ్ బోర్డ్ మీదే ఎందుకు పడ్డావంటారా? రీసెంట్‌గా నేను, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళాం. అక్కడ వాళ్ళ చెల్లెలు కూడా ఇలాగ స్విచ్ బోర్డ్ మీద ఒక మంచి క్యూట్ డ్రాయింగ్ ఏసిందనమాట. చూడ్డానికి ముచ్చటగా ఉండింది. నేను కూడా ఒక డ్రాయింగ్ ఏద్దామని చెప్పేసి స్విచ్ బోర్డ్ మీద పడిపోయాను. ముందుగా టర్మ్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఈ అవుట్లుక్ వేసిన తర్వాత ఏంట్రా ఈ అవుట్లుక్ ఇంత వరస్ట్ వచ్చింది అని అనుకున్నా. సరే పోనీలే అవుట్లుక్ వేసాను కదా, కంప్లీట్ చేద్దామని చెప్పేసి మొత్తానికి ఇలా అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఆ టర్మ్స్ మధ్యలో ఎందుకో స్పేస్ కనిపించింది. ఆ స్పేస్ని ఫుల్ఫిల్ చేద్దామని చెప్పేసి ఒక హార్ట్ సింబల్ వేసా. ఉట్టి ఒక హార్ట్ సింబల్ ఏం బాగుంటుంది, ఒక 4, 5 వేద్దామని చెప్పేసి మొత్తానికి ఒక 4 అయితే వేసాను. చూడడానికి చాలా మంచిగా అనిపించింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం చేసే పని ఏదైనా స్టార్ట్ చేసి అక్కడితో ఎండ్ చేయకూడదు. కంప్లీట్ చేస్తేనే ఆ పనికి ఒక అర్థం ఉంటది. చూడ్డానికి